ప్రాచీనావితేవం అక్రోధనై శౌచ్యపరై సతతం బ్రహ్మవాదిభిః భవితవ్యం భవద్భిక్ష యజమానస్య మాతుః మాతామహ మాతామహీనాం ప్రతి సంవత్సరేకమృతాక్ష. అమ్మాయి గారు, మీరు ప్రేమించిన అబ్బాయి ఎలా ఉంటాడంటే? నోరు మూసుకుంటావా? తెల్లగా ఉంటాడా? అసలు మీసాలు ఉండవు కదా? చుట్టూ గడ్డిలారిలా ఉంటదా? హలో సార్, మీరే కదా స్టేషన్ మాస్టర్? ఈడెవడ్రా? ఎవరు నువ్వు? టికెట్ లేని ప్యాసింజర్ లాగా వచ్చి కూర్చున్నావు. టికెట్ ఉంది. దర్భలు తీసుకోండి. యజమానస్య మాతృన్ తర్పయామి మాతామహం తర్పయామి మాతామహీన్ తర్పయామి. ఓం అయోధ్య మధురామాయ అయ్యా, ఈ పిండాలు దక్షిణ దిశగా తీసుకువెళ్ళి ఆవుకు పెట్టండి. ప్లేట్ ఉందండి, జాగ్రత్త. ముందు నువ్వు వెళ్ళి కార్యక్రమం చూడు. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు చూస్తేనే నాకు టెన్షన్గా ఉంది. ఇంకా మీకు కోపం వస్తే ఎలా ఉంటుందో, అందుకే నేను చెప్పాల్సింది తొందరగా చెప్పేస్తాను. మీ చెల్లెల్ని ప్రేమించింది నేనే. నా పేరు సంతోష్. సార్ అసలు ఏం జరిగిందంటే, సార్ 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 మీ చెల్లెలు మంచి అమ్మాయి అండి, చాలా మంచి అమ్మాయి. తను మీరు చాలా బాగా పెంచారు సార్. మగాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడదు. రియలీ సార్. సార్ నాకే చాలా టైం పట్టింది సార్ పడేయడానికి. ఇదే ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా బాగా చెప్పేవానండి, కానీ మీకు ఇంగ్లీష్ రాదుగా, అందుకే సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. మా వాళ్ళు చేసింది చాలా తప్పండి. మిమ్మల్ని అలా అనుకోకూడదు. అనబట్టేగా మీకు కోపం వచ్చింది, కోపం రాబట్టేగా మీ సిరిని తీసుకొచ్చారు. వాళ్ళు చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నాను సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యిందా? ఇంకేమైనా ఉందా? సరిగా చెప్పానో లేదో కానీ మ్యాటర్ మాత్రం ఇదేనండి. సరే పద. రే శివరాం, ఇప్పుడు అతను లోపల తీసుకెళ్ళటం అంత అవసరం అంటావా? మీరేంటి సార్, మేమేదో పర్సనల్గా మాట్లాడదాం అనుకుంటుంటే మీరండి సార్. ఈడేంది సీదా పులి నోట్లోకి పోతుండు? మీ గురించి ఏవేవో అనుకున్నాను సార్, బట్ యూర్ ట్రూ జెంటిల్మెన్ సార్. ఏంటండి ఇంత ప్రశాంతంగా ఉంది? తుఫాన్ వచ్చే ముందు గింతే సమ్మగా ఉంటది. రేయ్ నరసింహ అన్నా, వీడిని తీసుకెళ్లి ఊరు బయట పాడేయండి రా. రేయ్, ఇది నీ సమస్య కాదురా, నీ చెల్లెలి సమస్య. వాడిని కొట్టి పంపించేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? అది ఆడపిల్లరా, అన్నతో అన్నీ చెప్పుకోలేదు, అమ్మ ఉంటే చెప్పుకునేది. ఆలోచించరా. అమ్మ గుర్తొచ్చే కదా మాస్టర్ నేను ఈ పని చేసింది. నేను ఆ రోజు మర్చిపోలేను. డబ్బు కట్టలతో మా అమ్మ మొహం మీద కొట్టాడు మా నాన్న. ఆ దిగులతోనే కదా మాస్టర్ మా అమ్మ చచ్చిపోయింది. వద్దండి, మనకి డబ్బున్నోళ్ళొద్దు. వాళ్ళు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండరు. నా చెల్లెలు ఈ రోజు బాధపడినా పర్వాలేదు, రేపది మా అమ్మలా కాకూడదు. వద్దు మాస్టర్, వద్దు. అతను వచ్చింది బ్యాగ్ కోసం కాదండి, నేను సిరి కోసమే వచ్చాను. వద్దురా శివరాం, ప్లీజ్ సార్, మమ్మల్ని విడదీయొద్దు సార్. మీ చెల్లెలంటే మీకు ఎంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ నాకు ఉంది. తన కోసం అమ్మని నాన్నని అన్నిటినీ వదిలేసి వచ్చాను. నా ప్రేమని నిరూపించుకోవడానికి నేనేం చేయాలో చెప్పండి. మాస్టారు, వీడిని వెళ్ళిపోమని చెప్పండి. ఉరి తీసేవాడిని కూడా ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు. మీరేంటి సార్? నీకు మామూలుగా చెబితే అర్థం కాదా? ఏంట్రా పిచ్చుకోపం? మీ చెల్లిని చూస్తుంటే మీ అమ్మ గుర్తొచ్చిందన్నావు, వీడిని చూస్తుంటే చిన్నప్పుడు నువ్వు గుర్తొస్తున్నావురా నాకు. ఇదే పొలంలో ఇలాగే అడిగావరా నాకు అవకాశం ఇమ్మని, గుర్తులేదా? ఆ అవకాశం నీకు రాబట్టే కదరా నీ పొలాన్ని నువ్వు దక్కించుకున్నావు. నీకో న్యాయం, అతనికో న్యాయమా? ఏమ్మా, నీకు కాబోయే భర్త నీకు నచ్చితే చాలా, నాకు నచ్చాలా? నీకు నచ్చాలన్నయ్య. సార్, మీకు నచ్చాలంటే నేనేం చేయాలో చెప్పండి ప్లీజ్. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను సార్. వ్యవసాయం చెయ్యాలి.
నాకున్న పొలంలో 1 ఎకరం పొలం ఇస్తా. నేను పండించినన్ని బస్తాలు పండించాలి. పండిస్తావా? పాలు పితకాలి, పేడకళ్ళెత్తాలి, బర్రెల్ని గొర్రెల్ని కోళ్ళని పెంచాలి. పెంచుతావా? ఇవన్నీ వీడియోలో చేస్తాడు. చెయ్యాలి మాస్టారు, చెయ్యాలి. వాళ్ళమ్మని నాన్నని వదిలి రావటం కాదు. ఈ ఇంటి పిల్లను చేసుకోవాలంటే వాళ్ళమ్మ చులకన చేసి మాట్లాడిన ఆ రైతు బతికే ఇతను బతకాలి, గెలవాలి. గెలుస్తావా? గెలుస్తాను సార్. మీరు చెప్పినవన్నీ చేస్తాను. మీకంటే 1 బస్తా ఎక్కువే పండిస్తాను. అప్పుడే కదా సిరి మీద ఆయన ప్రేమ కంటే నా ప్రేమ గొప్పదని తెలుస్తుంది. ఇది కంప్యూటర్ మీద చేతులు ఆడించడం కాదు, కష్టపడాలి. సార్, ప్రేమలో ఈజీగా పడ్డాను సార్. నిలబెట్టుకోవడానికి ఆ మాత్రం కష్టపడలేనా? ఓడిపోతే నా చెల్లెల్నే కాదు, ఈ ఊరు వదిలిపెట్టుకోవాలి. నరసింహ, నరసింహ, నరసింహ.